ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం గారం మండలంలో ఎండిపోయిన ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడం కోసం పనులను చేపట్టడానికి సంబంధించిన విషయం రూపొందించబడుతున్నది. మూడవ ప్రశ్నకు సమాధానం శ్రీకాకుళం జిల్లాలోని పచ్చవలస మరియు అంబళ్ళవలస గ్రామాల్లో ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేయడం జరుగుతున్నది. నాలుగవ ప్రశ్నకు సమాధానం డిపిఆర్తో పాటుగా పచ్చవలస ఎత్తిపోతల సాగునీటి పథకం కోసం జల సంబంధమైన క్లియరెన్స్ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అంబళ్ళవలస ఎత్తిపోతల సాగునీటి పథకానికి జల సంబంధమైన క్లియరెన్స్లు ఇవ్వడమైనది మరియు పనులు ప్రారంభించకపోవడం వల్ల మరి మంజూరు అయినటువంటి రద్దు ఏదైతే పనులు రద్దు చేయడం జరిగిందో దాన్ని సవరించినటువంటి డిపిఆర్ ప్రకారం మళ్ళీ రూపొందించడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. ఓకే, శంకర్రావు గారు. నమస్కారం అధ్యక్ష. శ్రీకాకుళం నియోజకవర్గ శివారు ప్రాంతాలకు సాగునీరు అందించే విషయం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ చేసే దిశగా శరవేగంగా సాగునీటి ప్రాజెక్టులు చేస్తున్నందుకు అభినందిస్తూ శ్రీకాకుళం జిల్లాలో మాకు జీవనాడైనటువంటి వంశధార ప్రాజెక్టులో స్టేజ్ 2 ఫేజ్ 1లో భాగంగా రైట్ మెయిన్ కెనాలు దాదాపు 60,000 ఎకరాలకు సాగునీరు అందించే విషయంలో మా శ్రీకాకుళం నియోజకవర్గానికి గారమండలం వచ్చేసరికి 37TE అనే ప్రాజెక్టు 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా నీరు అందించామని ప్రారంభోత్సవం చేసినప్పటికి కూడా 2006లో ప్రారంభమైన వరకు 2009లో నిలిపివేయబడ్డాయి అధ్యక్ష. దానివల్ల 4,600 పైచీలకి ఎకరాలకి నీరు లేని పరిస్థితి అధ్యక్ష. ఓన్లీ ఎక్స్కవేషన్ మాత్రమే జరిగింది. అయితే దానికి గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అధికారుల దృష్టికి తీసుకువెళ్తే 10.10 కోట్లతో మళ్ళీ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ అధ్యక్ష అది మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఈ రోజు వరకు క్లోజ్ అవ్వలేదు అధ్యక్ష. చాలాసార్లు నేను విన్నవించుకోవడం జరిగింది. మరి అధికారులు నిర్లక్ష్యం మూలంగా దీన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే సుమోటోగా దీన్ని ఈఓటి ఎస్సీ పరిధిలో దీన్ని క్లోజ్ చేయాలి అధ్యక్ష. అప్పుడే కొత్త టెండర్లకు వెళ్లాల్సి వస్తుంది. సో ఇక్కడ మాకు ధవళేశ్వరం నుండి ఎస్సీ గారు రావడం వల్ల మాకు ఫుల్ టైం ఎస్సీ గారు లేని పరిస్థితి కూడా మాకు ఇది ఒక లోపం అధ్యక్ష. దీని కారణంగా ఇది ఒక పక్క సముద్రం, ఒక పక్క రైట్ మెయిన్ కెనాల్, ఒక పక్క వంశధార నది ఉన్నప్పటికి కూడా ఈ మధ్య దాదాపు 2,500 ఎకరాలకి ఇంజులతో తోడుకుంటుండగా ఇంకో 2,300 ఎకరాలు ఎడారిగా ఉండే పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల మాకు 11 విలేజెస్ జల్లపేట, నిజామాబాదు, జాఫరాబాదు, తూలుగు, కొత్తవెలంపేట, వత్సవలస, గోరువానిపేట, మంగువానిపేట, తండేలపేట, ఒనువానిపేట, ఆమదాలపాడు ఈ ప్రాంతాలన్నీ పూర్తిగా ఎడారిలా ఉన్నాయి అధ్యక్ష. వర్ష పడితేనే పంటలు, లేకపోతే లేని పరిస్థితి అధ్యక్ష. దీనిపైన గౌరవ మంత్రివర్యులకు మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే ముందు ఆ కాంట్రాక్ట్ క్లోజ్ చేయాలి అధ్యక్ష. 17 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ క్లోజ్ అవ్వలేదు. దాన్ని క్లోజ్ చేయాలంటే ఈఓటీ లేదు. సుమోటోగా ఈఓటీ ఇస్తూ ఆ ఎస్సీ గారు ముందు ఆయన పరిధిలో ప్రపోజల్స్ ఉన్నాయి. ధవళేశ్వరం నుండి ఎస్సీ గారు వస్తున్న పరిస్థితి. అట్లీస్ట్ ఒక రోజు వచ్చి ఆయన దీనిపైన కాన్సన్ట్రేషన్ చేసి ముందు ఈ వర్క్ని సుమోటో ఈఓటీ ఇచ్చి క్లోజ్ చేస్తే అప్పుడు ఫర్దర్ మనం వర్క్ చేపట్టడానికి మనకు అవకాశం దొరుకుతుంది కనుక. అలాగే వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 క్వశ్చన్ ఎవరండి సింపుల్గా అడగాలి కనిపించింది. 2 పెండింగ్ ఉందో అది కూడా ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఒరిస్సాతో సంప్రదింపులు చేసి త్వరితగతిన అది కూడా ప్రారంభించి మాకు నీరు పుష్కలంగా అందిస్తారని కోరుకుంటూ నమస్కారం అధ్యక్ష. ధన్యవాదాలు. రామమూర్తి గారు.
సార్ 1 మినిట్. అలాగే అధ్యక్ష, మూసి ద్వారా ఎడమ కాలువ ప్రారంభించి 70 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇవాళ ఎడమ కాలువ పూర్తిగా డిఫెండ్ అయిపోయింది. ఎక్కడికక్కడ స్ట్రెచ్చర్స్ పడిపోయాయి, కల్వర్ట్లు పడిపోయాయి. అలాగే దాని మీద ఉండి షట్టర్స్ కలిపి గతంలో పెద్ద కుంభకోణం జరిగితే సిఐడి ఎంక్వైరీలు ఉంది. ఆ పాపానికి ఈవేళ రైతులంతా నీరు అందక, చివరి భూములు నీరు వెళ్ళక చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు మీ ద్వారా చెప్పింది ఏమిటంటే అది వంశధార శ్రీకాకుళం జిల్లాకి జీవనాడి అధ్యక్ష. ఈవేళ బ్యారేజ్ కుప్పకూలే పరిస్థితి ఉంది. అక్కడ జడ్జి స్టోన్స్ కొట్టుకుపోయాయి, యాప్రాన్ పోయింది, ప్రాజెక్టు ఏదైతే బ్యారేజ్ ఉందో నిర్వహణ లేదు. అలాగే ఎడమ కాలువ 70 సంవత్సరాలు అయింది, దాన్ని మోడరైజేషన్ చేయక ఈవేళ చివరి భూముల వరకు నీరు వెళ్ళే పరిస్థితి లేదు. ఏమైనా జరిగి బ్యారేజీ డ్యామేజ్ అయినా ఈవేళ అది త్వరలోనే మరి మన తాలూగా ఎడమ కాలువని మోడరైజేషన్ చేయకపోయినా, షట్టర్స్ రిపేర్ చేయకపోయినా ఈవేళ రాష్ట్రానికి చివర అయిన శ్రీకాకుళం జిల్లా ఎడారిగా మారే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దానిపైన ప్రభుత్వం మీ ద్వారా ప్రభుత్వానికి కోరింది, ప్రత్యేకమైన టెక్నికల్ బృందాన్ని పంపించి ఏదైతే ఎడమ కాలువ ఉందో, బ్యారేజ్ ఉందో దాన్ని మళ్ళా పునర్నిర్మాణం, దానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క వంశధార రైట్ కెనాల్ ఏదైతే సభ్యులు అడిగారో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ మైల్ మరి గ్రామాలకి సాగునీరు అందట్లేదని ఏదైతే చెప్తూ ఉన్నారో, ఈ వంశధార రైట్ కెనాల్కి సంబంధించి 53వ కిలోమీటరు లాస్ట్ మైల్ అంటే 37 థాయిలాండ్ సంబంధించి 4600 ఎకరాలు ఇక్కడ ఉంది అధ్యక్ష. ఈ 4600 ఎకరాలకు సంబంధించి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ కాకపోవడం వల్ల మరి ప్రజెంటు 2537 ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నటువంటి పరిస్థితి. ఇంకా 2104 ఎకరాలకు నీరు మరి అందనటువంటి మాట వాస్తవమే అధ్యక్ష. దీనిపైన గతంలో మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఏప్రిల్ నెల 22వ తారీఖున శ్రీకాకుళం కలెక్టరేట్లో జరిగినటువంటి రివ్యూ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కూడా ఆ రివ్యూ మీటింగ్లో ఆ యొక్క సమస్యను కూడా మా దృష్టికి తీసుకొచ్చినటువంటి స్థితిలో మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కూడా దీని మీద ఒక రివ్యూ చేయడం జరిగింది. ఈ యొక్క పనులు 2011లో అప్పుడు చేసేటువంటి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఏజెన్సీ ఉన్నాయో అప్పటి నుంచి కూడా ఈ పనులు నిలిపివేయడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేక మరి వాళ్ళకి నీరు అందనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని గమనించి ఆ రోజు ఏదైతే ఇరిగేషన్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క థాయిలాండ్ 37 థాయిలాండ్ ప్రాంతం ఏదైతే ఉందో గౌరవ శాసనసభ్యులు అడిగినట్లుగా మొదటి 3 కిలోమీటర్లు ఏదైతే లైనింగ్ 0 to 3 కిలోమీటర్స్, అదేవిధంగా ఓటీలు ఒక 8, స్ట్రక్చర్స్ ఒక 2, ఇవన్నీ కూడా నిర్మాణం చేయడానికి ఒక మరి 10 కోట్ల రూపాయల వరకు కూడా ఎస్టిమేట్ కూడా తయారు చేయడం